హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ టైమ్. ఈరోజు మనం తయారు చేయబోయే ఐటెం వాము పొడి. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మెయిన్గా గ్యాస్ట్రిక్తో బాధపడే వాళ్ళకి, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దామా. వాము 100 గ్రామ్స్, మిరియాలు 50 గ్రామ్స్, బ్లాక్ సాల్ట్ తగినంత. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అది వేడైనాక మనకు కావాల్సిన వాము అందులో వేసుకొని కొంచెం వేగనివ్వాలి. అలా కలుపుతూ ఉండండి, లేకపోతే వాము మాడిపోతుంది. వాము మరి ఎక్కువ వేగనివ్వకూడదండి, మళ్ళీ చేదుగా ఉంటుంది. సో కొంచెం వేగితే సరిపోతుంది మనకి. ఇప్పుడు మిరియాలు తీసుకుని అది కూడా వేపుకోవాలి. మిరియాలు కూడా మరి ఎక్కువగా వేపుకోకర్లేదండి, కొంచెం వేగితే చాలు. ఇప్పుడు నల్లొప్పు తీసుకొని కొంచెం వేడెక్కితే సరిపోతుందండి. ఇది వాము మిరియాల్లాగా వేపుకోక్కర్లేదు, లైట్గా వేడెక్కితే చాలు. ఇప్పుడు వాము మిరియాలు ఒక దాంట్లోకి తీసుకుని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి. అంతా ఒకసారి పెట్టుకుంటే మనకు బాగా నలగదు కాబట్టి ఒక 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని సగం సగం పెట్టుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం సాల్ట్ తీసుకొని ప్యారలల్గా వాటితో పాటునే గ్రైండ్ చేసేయండి. అంతేనండి, మన వాము పొడి రెడీ అయిపోయినట్టే. మనం దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుందామండి. దీన్ని మరీ ఎక్కువగా తినకూడదు, కొంచెం ఒక టీ స్పూన్లో పావు స్పూన్ అంతా తింటే చాలు. ఇది రోజుకి 2 సార్లు భోజనం అయిన తర్వాత తీసుకుంటే మనకు చాలా బాగుంటుందండి, డైజెషన్ ప్రాపర్గా అవుతుంది. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.